రాష్ట్ర అవతరణ వేడుకల ఏర్పాట్లపై కసరత్తు స్పీడప్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఈసారి సెలబ్రేషన్స్ ను గ్రాండ్ గా నిర్వహించాలని ప్లాన్ చేస్తోంది. దీనికోసం ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేశారు సీఎస్ రాజీవ్ శర్మ. పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అన్ని శాఖల అధికారులను ఆదేశించారు. జూన్ 2న జరిగే రాష్ట్ర అవతరణ వేడుకలను ఊరూరా గ్రాండ్ గా నిర్వహించాలని అధికారుల్ని ఆదేశించారు రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ రాజీవ్ శర్మ. అవతరణ వేడుకల ఏర్పాట్లపై అన్ని శాఖల అధికారులతో సెక్రటేరియట్లో సమీక్ష నిర్వహించారు. సెలబ్రేషన్స్ ను సిటీకే పరిమితం చేయకుండా గ్రామ పంచాయతీలు, మండల ఆఫీసులు, జిల్లా పరిషత్, మున్సిపాలిటీలు, రెవెన్యూ డివిజన్లలో కూడా గ్రాండ్ గా నిర్వహించాలన్నారు సీఎస్. అవతరణ వేడుకల సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. మరోవైపు జూన్ 2న సీఎం పాల్గొనే కార్యక్రమాలపై చర్చించారు సీఎస్ రాజీవ్ శర్మ. ముందుగా గన్ పార్క్ దగ్గర అమరవీరుల స్తూపానికి నివాళులర్పిస్తారు ముఖ్యమంత్రి. అక్కడి నుంచి ట్యాంక్ బండ్ దగ్గరికి వెళ్లి భారీ అమరవీరుల స్తూపం, స్మృతి వనానికి శంకుస్థాపన చేస్తారు. సంజీవయ్య పార్కులో 301 అడుగుల ఎత్తైన జెండాను ఎగరవేయనున్నారు సీఎం. తర్వాత పరేడ్ గ్రౌండ్స్ లో జరిగే రాష్ట్ర అవతరణ వేడుకల్లో సీఎం కేసీఆర్ పాల్గొంటారు. ఉత్సవాలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలన్నారు సీఎస్. తెలంగాణ అవతరణ ఉత్సవాల సందర్భంగా ప్రభుత్వ కార్యక్రమాలను లైవ్ కవరేజ్ ఇవ్వాలన్నారు. మెయిన్ ఏరియాల్లో హోర్డింగులు, బెలూన్లు, మొబైల్ టాయిలెట్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఉత్సవాల రోజు ట్రాఫిక్ కంట్రోల్తో పాటు పోలీస్ బందోబస్తు, కంటిన్యూగా కరెంట్ సప్లై చేయాలన్నారు. ఎమర్జెన్సీ కోసం అంబులెన్స్లు అందుబాటులో ఉంచాలన్నారు. వేడుకల్లో ప్రజలంతా పెద్ద ఎత్తున పాల్గొనేలా చూడాలని సూచించారు. అనాథాశ్రమాల్లో బట్టల పంపిణీ, హాస్పిటళ్లలో పండ్ల పంపిణీ, అంధ విద్యార్థులకు పరికరాలు, రక్తదాన శిబిరాలు నిర్వహించాలని సీఎస్ రాజీవ్ శర్మ ఆదేశించారు.